100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల, సంస్కృతి ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తెలుసుకునే టాపిక్ వచ్చేసి వాతం గురించి తెలుసుకుందాము. ఎస్పెషల్లీ దాన్నే ఆర్థరైటిస్ అంటాం. మన వాడుక భాషలో ఆర్థరైటిస్. ఎందుకంటే చాలా వీడియోల్లో మనం మోకాలు నొప్పుల గురించి, రూమటైడ్ ఆర్థరైటిస్ గురించి, వీటి గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు మనము గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే నొప్పుల గురించి మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, దానివల్ల కలిగే ఇబ్బందులు ఏంటి తెలుసుకుందాము. యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఒక విష పదార్థం. అంటే శరీరానికి కావాల్సినంత మోతాదులో అది శరీరానికి మేలు చేస్తుంది. అది ఎక్కువైపోయినప్పుడు మన మూత్రంలో అది యూరియా అనేది వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అది మూత్రాశయంలో మనము యూరిన్ పాస్ చేసినప్పుడు అది వెళ్ళకుండా శరీరంలోనే ఉండిపోవడం వల్ల అది కిడ్నీస్కే ప్రమాదం కాకుండా ఈ జాయింట్స్లో ఎస్పెషల్లీ ఈ పెద్ద జాయింట్స్ ఏవైతే ఉంటాయో, మన టో కానివ్వండి, మోకాళ్ళు కానివ్వండి, ఇంకా ఏదైనా జాయింట్స్లలో అక్కడ క్లాగ్ అయ్యి వాటిని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దీన్ని గౌటీ ఆర్థరైటిస్గా కూడా అంటాము. అసలు ఎవరికి వస్తుంది, దీన్ని గుర్తించడం ఎలా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతుంటారు. మోస్ట్లీ చూస్తే మనం దీన్ని చూస్తే ఆయుర్వేదంలో దీన్ని వాతరక్తము అంటాము. అంటే ఇది వాతానికి సంబంధించింది. అలానే బాడీలో ఉండే రక్త దూష్యమైనప్పుడు దాంట్లో అంటే ఈ యూరియా ఏదైతే యూరిక్ యాసిడ్ అనేది మన బ్లడ్లో కలిసినప్పుడు అక్కడ ఒక లంప్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే క్లాట్స్ లాగా ఫామ్ అవుతుంటాయి. కాబట్టి దీన్ని వాతరక్తం అని కూడా అంటారు. అసలు ఇది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ మోస్ట్లీ డయాబెటిక్స్లో కానివ్వండి, అధిక బరువు ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, ఏకైతే అదే ఎక్కువగా బయట ఫుడ్స్ తీసుకునే వాళ్ళు, లైక్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళల్లో ఆల్కహాల్, స్మోకింగ్, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ కానివ్వండి, ఆర్ ఫిష్ కానివ్వండి, కొన్ని సందర్భంలో ప్రాన్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు హై ప్యూరెన్స్ అంటాము. అంటే వీళ్ళల్లో ఈ హై ప్యూరెన్స్ ఎప్పుడైతే బాడీలో కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, యూరిన్లోంచి వెళ్లకుండా బాడీలో ఉండిపోతుందో, అప్పుడు ఈ జాయింట్స్లలో ఇది డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ అంటే ఓన్లీ మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు కాకుండా ఇవి కిడ్నీస్కి కూడా చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనం చూసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ యూరిక్ యాసిడ్. దాన్ని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాము. ఆక్సిలేట్ స్టోన్స్ ఎట్లా అంటామో ఇవి కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ఇది జెనెటికల్గా కూడా ఉంటుంది. అంటే వీళ్ళు బై పుట్టుకతో వీళ్ళకి ఏంటంటే బాడీలో హై యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అలా దాన్ని కానీ లోగా అంటే దాన్ని క్లియర్ చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది. అలానే ఎవరైతే సరిగ్గా బాడీని హైడ్రేట్ చేయకుండా, అంటే వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండక ఆ బాడీ హైడ్రేట్ కాని వాళ్ళలో కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూనే ఉంటాయి. కమింగ్ టు ఆయుర్వేదంలో మేము చూసుకునేటి వాతాన్ని ప్రేరేపించేది, అలానే రక్తాన్ని, పైత్యాన్ని డిస్టర్బ్ చేసేవి ఏంటి, కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అంటాము. లైక్ ఎప్పుడైతే పాలకూర, పాలు, అలానే టమాటో కానివ్వండి, ఎగ్స్ కానీ, పాలకూర, ఎక్కువ పచ్చళ్ళు కానివ్వండి, సోర్ ఐటమ్స్ ఇలాంటివి కాంబినేషన్గా తీసుకున్నప్పుడు, అలానే లేట్ నైట్స్ తీసుకున్నప్పుడు ఇవి శరీరంలో ఈ రక్తాన్ని ఆల్రెడీ రక్తం అనేది చాలా హీట్ జనరేటింగ్ అంటాము. ఇంకా బాడీలో హీట్ జనరేట్ చేయటం వల్ల ఈ బాడీలో మూవ్మెంట్ అనేది ఉండదు యూరిక్ యాసిడ్కి. సో దానివల్ల కూడా ఈ జెనెటిక్ ప్రాబ్లము, ఫుడ్ హ్యాబిట్స్, అలానే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి తెలుసుకోవడం ఎలా అంటే మోస్ట్లీ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మీరు చూసుకుంటే బొటని వేలు వాపుతో ఉండి టచ్ చేస్తే కూడా నొప్పి అంటారు. నడుస్తున్నప్పుడు పేషెంట్స్ కుంటినట్టు కూడా అవుతూ ఉంటుంది. మామూలుగా వాతము, సంధివాతము, ఆస్టియోఆర్థరైటిస్‌లో ఏంటంటే మోకాళ్ళు కొంచెం కదిల్చినా సౌండ్స్ లాంటివి రావటము, కొంచెం దూరం నడవలేకపోవటము, ఇవన్నీ కామన్‌గా ఆర్థరైటిస్ కండిషన్స్‌లో చూస్తుంటాము. ఈ దీంట్లో ఏంటంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ కొన్నిసార్లు సడెన్‌గా కూడా వస్తుంటుంది. అంటే ఏం హిస్టరీ లేకుండా, పెయిన్ లేకుండా సడెన్‌గా ఒక 2, 3 డేస్ నుంచి పెయిన్ ఉంది డాక్టర్ గారు అంటారు. ఎందుకంటే అంతకుముందు ఒక 3, 4 డేస్ కానీ 1 వీక్ నుంచి హై ప్యూరెన్స్ అంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, ఆల్కహాల్ కానీ, లెస్ వాటర్ తీసుకోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో కలెక్ట్ అయినప్పుడు చూస్తుంటాం. మరి దీనికి చికిత్స ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి నిదాన పరివర్జనం అంటారు. అంటే దేనివల్ల కారణమవుతుందో దాన్ని అవాయిడ్ చేయడము. ఫస్ట్ నేను చెప్పినట్టు హై ప్యూరెన్స్ ఉన్నవి ఏంటి, ఐదర్ టమాటోస్ కానివ్వండి, పాలకూర కానివ్వండి, కాంబినేషన్‌గా తీసుకున్నప్పుడు, అలానే నాన్ వెజ్ ఐటమ్స్, రెడ్ మీట్, మటన్ లాంటిది కానీ, ప్రాన్స్ ఇవి ఎక్కువ శాతం ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కట్ డౌన్ చేసుకొని వాటర్‌ని మోడరేట్‌గా వాటర్ ఇంటేక్ ఉంటూ బాడీని హైడ్రేట్ చేసుకొని మన బాడీలో ఫ్లష్ ఔట్ చేయడానికి వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలానే
ఏదైనా ఇవి పాటిస్తూనే ఏదైనా ఇతరత్ర జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అలానే డయాబెటిక్ ఉన్న వాళ్ళని డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటూ రెగ్యులర్ యాక్టివిటీస్ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వీటిని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మరి ఆయుర్వేదంకి వచ్చేసరికి ఏంటంటే మరి ఇంతకుముందే చెప్పినట్టు గౌటీ ఆర్థరైటిస్ ఎప్పుడైతే మోకాల్లో కానివ్వండి, పెద్ద టోర్ రీజన్లో కానివ్వండి, ఆర్ యాంకిల్ జాయింట్లో ఇది చాలా నొప్పితో కూడుకున్నది. అంటే మూమెంట్ కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అడుగు తీసి అడుగేయాలన్నా పెయిన్గా ఉంటుంది. వాళ్ళకి మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పినట్టు ఇది లోపల నుంచి మన కిడ్నీ ఏదైతే యూరియాని ఫామ్ చేస్తూ క్లియర్ చేయాలో ఆ పద్ధతిని క్లియర్ చేస్తాం. దానికి ఆయుర్వేదం చాలా చక్కటి ఔషధాలు ఓపిక్గా కొంచెం ప్రాపర్గా తీసుకోగలిగితే అన్నీ సరిగా అవుతాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకునేది గోక్షూరము అంటాము, అలానే మనకి పునర్నవ అంటాము. ఇవన్నీ కూడా కిడ్నీ ఫంక్షనాలిటీని అలానే కిడ్నీని నరిష్ చేయడానికి దాంట్లో ఉండే ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి ఆ క్రిస్టల్స్ని ఏవైతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ని క్లియర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మరి వాపు దానివల్ల వచ్చిన జాయింట్లో డీజనరేషన్స్కి మనం సింపుల్గా ఆయుర్వేదంలో చెప్పే తైల అభ్యంగనాలు అంటాం. మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్, మహానార తైలం ఇలాంటివి కొంచెం గోరువెచ్చగా చేసి ఏదైతే జాయింట్స్లో ఉన్నాయో అప్లై చేయటము. అలానే కొన్ని పొట్లీళ్ళు అంటాము, మునగాకు కానివ్వండి, వావిలాకు కానీ ఇలాంటి పొట్లని చేసుకొని ఆయిల్లో డిప్ చేస్తూ వేడిగా కొంచెము జాయింట్స్లలో అప్లై చేయటము, అభ్యంగనం చేయటము. అలానే ఔషధాలను ఇంతకుముందు చెప్పినట్టు గోక్షుర పునర్నవదనే కాకుండా రాస్నాది గుగ్గులని, వరణాది కషాయము. ఇది మీ తత్వాన్ని వాతపైత్య కఫాల్లో కూడా మీది వాతము రక్తము దూష్యమైంది కాబట్టి కైశోర గుగ్గులు ఇలా సెలెక్ట్ చేసుకొని మీ వాతాన్ని బట్టి మీ తత్వాన్ని బట్టి డైట్తో పాటు ఈ ట్రీట్మెంట్స్ అలానే ఈ పథ్యము అలానే ఔషధాలు ఇవ్వగలిగితే ఎటువంటి కంగారు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ గౌటీ ఆర్థరైటిస్ అలానే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మనం కంట్రోల్లో చేయొచ్చు. బట్ దేనికైనా ఒక డిసిప్లిన్ అండ్ మెడిసిన్స్ అనేవి కొంచెం రెగ్యులర్గా వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో కానీ నన్ను పర్సనల్గా కానీ నాకు ఆన్లైన్ కలవచ్చు. నా నంబర్ 7658909501. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.